అస్సలాము అలైకుం. ఇస్లాంలో లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? ఇస్లాంలో ప్రేమించడం తప్పా? అంటే కాదండి. ఇస్లాంలో లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అసలు ఇస్లాం ప్రకారం మనం పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒకరికొకరు నచ్చాలి. నచ్చితేనే పెళ్లి చేసుకోవాలి. కానీ మన సమాజంలో లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? లవ్ మ్యారేజ్ అంటే మనం ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ నచ్చితే వాళ్ళ వెంటపడి వాళ్ళకి ప్రపోజ్ చేసి ఇద్దరు చాటింగ్‌లు చేసుకొని, సినిమాలకెళ్ళి, షికార్లకెళ్ళి, ప్రామిసులు చేసుకొని నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటారు. కానీ ఇస్లాం ప్రకారం లవ్ మ్యారేజ్ అంటే మీకెవరైనా అమ్మాయి కానీ, అబ్బాయి కానీ నచ్చితే ఫస్ట్ అల్లా దగ్గర దుఆ చేసుకోండి. అల్లా నాకు తను నచ్చారు. తను కనుక నాకు తను పెళ్లి చేసుకోవడం నా కొరకు మంచిదే అయితే నువ్వు మా ఇద్దరికి పెళ్లి చెయ్యి అని చెప్పేసి అల్లా దగ్గర దుఆ చేసుకోవాలి. అబ్బాయి అయితే మీరు రైట్ అనుకుంటే ఆ అమ్మాయి ఇంటికి మీ పేరెంట్స్‌కి పంపించండి ప్రపోజల్‌కి. అంతేలే కానీ ఒకరికొకరు సినిమా రేంజ్‌లో మాత్రం లవ్ చేసుకొని ఆ తర్వాత ఆ లవ్ ఫెయిల్యూర్ అయిందని అల్లా లేడు, ఏం లేదు, నేను ఎంతగా ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి నాకు లేకుండా చేశాడు అని చెప్తారు. అసలు ఇలాంటి హరాం పనులు చేయమని చెప్పి అల్లా మీకు చెప్పాడా? అది ప్రేమని చెప్పి చెప్పాడా? ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరినంటే అల్లాహనండి. అల్లా తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ఆ తర్వాత మన తల్లిని, తండ్రిని. కానీ మనం ప్రేమ మూవీస్ ఎఫెక్ట్ ఇదంతా. మూవీస్ చూసి ఆ మూవీస్‌లో లాగా మనం కూడా ఏదో ఫీల్ అయిపోయి లవ్ చేసేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే అక్క చూడు ఆ అమ్మాయి నన్ను ఇంతలా ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ వేరే వాడిని పెళ్లి చేసుకుంది. తను ప్రశాంతంగా ఉండిద్దా అని చెప్పేసి శాపనార్థాలు పెట్టడం. సినిమాలు చూడడం తగ్గించండి. ఆ సినిమాల్లో ప్రేమల్లాగా నిజ జీవితంలో చెయ్యకండి. అల్లాహ్ చెప్పిన దారిలో నడవండి. మీకెవరైనా అమ్మాయి కనుక నచ్చితే లేకపోతే అబ్బాయి నచ్చితే ఫస్ట్ అల్లాహ్ దగ్గర దుఆ చెయ్యండి. తను మీకు కరెక్ట్ అయితే అల్లాహ్ తప్పకుండా మీ ఇద్దరికి నిఖా అన్నది చేస్తాడు. అంతేలే కానీ ప్రేమ పేరుతో హరాం పనులు మాత్రం చెయ్యకండి.